ఈసారి కాకుంటే మరోసారన్నది ఉండదు. తాడోపేడో తేలిపోవాల్సిందే. సమయం లేదు మిత్రమా, సంగతేందో తేల్చుకోవాల్సిందే. ఈసారి తేలిపోవాల్సిందే, గోలు కొట్టాల్సిందే. ప్రస్తుతం ఆ పొలిటికల్ వారసులు సన్నిహితులతో ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారట. ఏపీ ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే ఇప్పటి నుంచే కత్తులు నూరుతున్న వైసీపీ నేతల వారసులెవరో, పొలిటికల్గా వాళ్లకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల వారసులు గెలుపు గుర్రాలుగా మారడానికి ఇప్పటినుంచే రెడీ అవుతున్నారట. పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా, తాము పోటీ చేసినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా సక్సెస్ టేస్ట్ చూడని వాళ్లు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలంటూ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఈసారి గనక గెలవకుంటే ఆ ప్రభావం తమ పొలిటికల్ కెరీర్ మీద పడుతుందన్న భయం వాళ్లను వెంటాడుతోందట. జిల్లా నుంచి అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారసుల్లో దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, ఉప్పాల రాము ఉన్నారు. ఈ ముగ్గురు గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. ఇందులో దేవినేని అవినాష్ అయితే ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సక్సెస్ అవ్వలేకపోయారు. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అసలు బోణీ చేయలేకపోయింది. వీళ్లు ముగ్గురు కూడా కూటమి వేవులో కొట్టుకుపోయారు. వైసీపీ అధిష్టానం మరోసారి తమకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తుందన్న నమ్మకంతో ఈ ముగ్గురు వచ్చే ఎన్నికల్లో గెలవడానికి పక్కా ప్లానింగ్ లో ఉన్నారట. 2014లో కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దేవినేని అవినాష్. 2019 ఎన్నికల టైంకు టీడీపీలో చేరి గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓటమి చవిచూశారాయన. ఇక 2024 వచ్చేసరికి వైసీపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముచ్చటగా 3ఓసారి ఓడిపోయారు అవినాష్. ఆ రకంగా 3 వరుస ఎన్నికల్లో పోటీ చేసినా సక్సెస్ లేకపోవడంతో అవినాష్ శిబిరం ఆందోళనలో ఉందట. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని, లేదంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నది అవినాష్ అండ్ టీం టెన్షన్. ఈ క్రమంలో ఆయన తాను 2024లో పోటీ చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వదిలి మరో సెగ్మెంట్ కోసం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ తండ్రి దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కూడా విజయవాడ తూర్పు నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గం తమకు కలిసి రాలేదని అవినాష్ డిసైడ్ అయినట్టుగా సమాచారం. అందుకే ఒకప్పటి తమ ఫ్యామిలీ కంచుకోట కంకిపాడు ఏరియా మీద దృష్టి సారించినట్టుగా చెప్పుకుంటున్నారు. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నారు అవినాష్. అందుకే పాత కంకిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందట. ఇక గత ఎన్నికల్లో మచిలీపట్నం నుండి పోటీ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు మరోసారి అదే సీట్లో పోటీకి సిద్ధమవుతున్నారు. పేర్ని నాని, ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి ఇద్దరూ మచిలీపట్నం నుంచి గతంలో గెలిచి మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు ఆ వారసత్వంతో కిట్టు రెండోసారి పరీక్షకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో కిట్టు పోటీ చేసినప్పటికీ అంతా పేర్ని నాని కేంద్రంగానే నడిచింది. అందుకే ఈసారి తండ్రి ఇమేజ్ నుంచి బయటపడి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నారట కిట్టు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, పార్టీ ఆదేశించిన కార్యక్రమాల నిర్వహణలోనైనా తండ్రి పేరుతో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తనపై గెలిచిన మంత్రి కొల్లు రవీంద్రకు కూడా పేర్ని కిట్టు గట్టి కౌంటర్స్ ఇవ్వడంతో పాటు స్థానికంగా ప్రజా వ్యతిరేక విధానాలేవైనా అమలు చేస్తే క్షేత్రస్థాయికి వెళ్లి గళం వినిపిస్తున్నారు. ఇక పెడన నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఉప్పాల రాము కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య హారిక మొన్నటి వరకు జడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. రాము తండ్రి ఉప్పాల రాంప్రసాద్ 2019 ఎన్నికల్లో కైకలూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ కుటుంబం నుంచి 3ఓసారి వచ్చే ఎన్నికలకు రాము సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా గెలవకుంటే ఆ కుటుంబానికి పెడనలో రాజకీయంగా కష్టమే అన్న చర్చలు జరుగుతున్నాయి. అందుకే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలతో కలిసి పనిచేయడంపై రాము దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. మొత్తంగా ముగ్గురు వారసులకు వచ్చే ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా మారాయి.